శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, తంత్రము అనగా ఏమి? తంత్రముల నిజస్వరూపము ఏమి? అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆధునిక ప్రజానీకంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చిన అంశాలలో ఇది ఒకటి. దురదృష్టవశాత్తు అసలైన విధానము తప్ప మిగిలిన ఎన్నో విధములుగా ఇది అర్థము చేసుకొనబడుచున్నది. ప్రస్తుత కాలమున పశుకామము తలకెక్కిన కొందరు తంత్రగ్రంథాలను పశుకామము వృద్ధి పొందించు సాహిత్యముగా భావించుచున్నారు. తంత్రము అను పదమునకు బాగుగా కూర్పు చేయబడిన అల్లిక అని అర్థము. తాంత్రిక సాహిత్యమును నిశితముగా పరిశీలించినచో మనకు తెలియనిది ఏమనగా, మానవుని సంపూర్ణమైన అభివృద్ధికి అతని వ్యక్తిగతమైన చైతన్యము తనకు తాను ఏర్పరచుకొనిన బంధము నుండి అనగా బానిసత్వము నుండి విమోచనము లేక మోక్షమును పొందుటకు వలసిన శాస్త్రము యొక్క విభాగమని తెలియును. ఏంటండి? వ్యక్తిగతమైన చైతన్యము, అదిగో మోక్షాన్ని పొందాలంటే కావలసిన శాస్త్రమేంటి? దాని యొక్క విభాగం అటండి. అది ఈ క్రింది విధముగా తెలుపబడినది. పంచభూతములు, ద్రవ్యము యొక్క 5 స్థితులు, మనస్సు మరియు యుక్తాయుక్త విచక్షణ బుద్ధి అనునవి మానవునిలో పనిచేయుచున్న 7 అంశములు. అంటే ద్రవ్యము యొక్క 5 స్థితులు ఉన్నాయి. పంచభూతాలు అన్నాం కదండి. ఆ పంచభూతాలు మనస్సు, బుద్ధి, ఇవి ఏమిటి? మానవునిలో పనిచేయుచున్న 7 అంశములు అంటున్నారు. ఆత్మబంధనమనే బంధము నుండి విమోచనము పొందుటకు ముందు పైన తెలుపబడిన 7 అంశముల ద్వారా భాగాలుగా ఉద్బుద్ధమగు ఒకే ఒక శక్తియే చైతన్యము అనబడుచున్నది. ఈ 7 అంశముల ద్వారా ఉద్బుద్ధమయ్యేటువంటి ఒకే ఒక్క శక్తి ఏమిటది? చైతన్యము అనబడుచున్నది. వెన్నెముక యందు వర్తించు షట్చక్రములు, సహస్రారము అను 7 కేంద్రములు, కుండలిని అనబడు చైతన్యము ఉద్బుద్ధమగుటకు సహాయపడును. 5 ఇంద్రియార్థములను శాస్త్రీయమైన పద్ధతిలో వినియోగించుకొనుట వలన పంచేంద్రియములను, వాటి క్రియాకలాపములను అర్థవంతముగా చేయవచ్చును. ఈ విధానము తాంత్రికమైన ఆరాధనమునందు ఇయ్యబడినది. ఊర్ధ్వలోకములందు ప్రవర్తించు సృజనాత్మకమైన క్రియాకలాపమునకు మనస్సు, ఇంద్రియములు, ద్రవ్యము అను లోకమునందు వర్తించే ప్రతిబింబమే లైంగిక ప్రక్రియ లేక సెక్స్. అంటే ఇప్పుడు లైంగిక ప్రక్రియ లేక సెక్స్ అంటే ఏంటి? మనస్సు, ఇంద్రియములు, ద్రవ్యము అనేటువంటి లోకముందే, ఈ లోకమునందు వర్తించే ప్రతిబింబం అంటున్నారు. దేనికి ప్రతిబింబము అంటే కనుక ఊర్ధ్వలోకములందు ప్రవర్తించు సృజనాత్మకమైన క్రియాకలాపమునకు అంటున్నారండి. క్రమశిక్షణతో కూడిన లైంగిక చర్య వలనను, వివాహమునకు ముందు బ్రహ్మచర్యము పాటించుట, ఏకపత్ని వ్రతము మొదలగు వానిని గృహస్థాశ్రమ ధర్మమును అనుసరించి ప్రవర్తించుచు జననేంద్రియ ప్రక్రియ పవిత్రతను కాపాడుకొనినచో మానవుడు భౌతిక రూపములను సంతానముగా పొంది తన కర్తవ్య పాలన చేసినవాడై మనస్సు, ఇంద్రియముల కక్ష్యలను తరించగలడు. వ్యక్తిగత చైతన్యము విశ్వ చైతన్యమున
తన స్థానమును దర్శించినప్పుడు అతడు బుద్ధిమయ కక్ష్యను దాటగలడు. ఈ వ్యక్తిగత చైతన్యము విశ్వచైతన్యముతో కూడి రెండవ శ్రేణి జోడీగా ఏర్పడినప్పుడు సృజనాత్మక కక్ష్యలో వివాహము యొక్క సార్థకత దర్శింపనగును. శబ్దము, రంగు, రుచి, వాసన, స్పర్శ అనువానిని వ్యక్తిగత చైతన్యము సక్రమముగా వినియోగించి తద్వారా విశ్వచైతన్యము స్పందింపచేసి దాని యందు లీనమగునట్టి ప్రక్రియను బహిర్గతము చేయుట అనునది తంత్రముల యొక్క మరొక ముఖ్యమైన లక్షణము. తదనుగుణముగా ఉచ్చారణను గురించి వివరించు శాస్త్రము ఉన్నది. అదియే మంత్రశాస్త్రము అని పిలువబడుచున్నది. మంత్రములను ప్రాపంచిక ప్రయోజనముల కొరకు వినియోగించి భౌతిక కక్ష్యను సక్రమముగా కూర్పు చేసుకొని దానివలన కొన్ని సిద్ధులను పొందే విధానము తంత్రములందు ఉన్మీలనము చేయబడినది. పరిసరములపై స్వామిత్వము సాధించి తద్వారా సాధనా మార్గమున ఏర్పడు విఘ్నములను తొలగించుకొనుటకే ఈ విధమైన వినియోగము చేయబడుచున్నది. క్లుప్తముగా ఇదియే తంత్రగ్రంథములందలి ప్రధానాంశము. ప్రధానమైన తంత్రగ్రంథములందు నియమితమైన సంఘజీవనము, ధార్మిక జీవనము వలన సిద్ధించు ప్రయోజనములు, సంఘజీవనమున స్త్రీ యొక్క పాత్ర మరియు లైంగిక ప్రక్రియ యొక్క స్థానము మొదలైన అంశములు కూడా ప్రస్తావించబడినవి. సంకేతముల వివరణము అనున్నది తంత్రములందలి మరొక ప్రధానాంశము. భౌతికమైన అస్తిత్వమునకు ఆధారభూతములైన ధర్మములు సంకేతముల ద్వారమున వివరింపబడినవి. సృష్టిలోని స్త్రీ పురుష ధర్మములు చైతన్యము, శక్తి అనువాని వ్యక్త స్వరూపములే అని తెలుపబడినవి. చైతన్యమే శివుడు లేక సృజనాత్మకమైన పురుష ధర్మముగను, శక్తియే ప్రభావాత్మకమైన స్త్రీ ధర్మముగను వివరింపబడినది. ఈ స్త్రీ పురుష ధర్మములకును భౌతిక కక్షయందు వ్యక్తముగా ఉన్న స్త్రీ పురుష శరీరములకు సంబంధము లేదు. సృష్టి మొత్తము చైతన్యము యొక్క అవ్యక్త స్వరూపము లేక శివుడుగను, శక్తి అనునది దాని వ్యక్త స్వరూపముగను వివరింపబడినది. మిగిలిన శాస్త్రములందు వలనే తంత్రములందు కూడా సత్యములైనవి అగు గ్రంథములున్నవి. వీనిలో అసత్యవాదములైన గ్రంథములు ఆవేశపరులు, కామము చేత పశుప్రాయమైన ప్రవృత్తి గలవారి చేత రచింపబడినవి. మాస్టర్ ఏమంటున్నారంటే ఇక్కడ ఈ తంత్రములందు సత్యములైన గ్రంథాలున్నాయ్యా, అట్లాగే అసత్యవాదములైన గ్రంథములు కొన్ని ఉన్నాయి. అవి ఆవేశపరులు, కామము చేత పశుప్రాయమైన ప్రవృత్తి గలవారి చేత రచింపబడినవి అంటున్నారు. సృష్టిని గురించి కానీ వ్యక్తిని గురించి కానీ సరి అయిన వివరణను లేక అవగాహనను ఈ గ్రంథములు ఇయ్యలేవు. వీటిని అధ్యయనము చేసిన వారి వ్యక్తిగతమైన చైతన్యము అధోగతికి దిగజారి కుసంస్కారములకు, ఆత్మవంచనకు దారితీయును. ఈ విధమైన తంత్ర గ్రంథములు వామాచారమునకు చెందినవి. ఏ శతాబ్దికి కానీ ఏ భాషకు కానీ చెందినవైనను ఈ గ్రంథములు వ్యాధిగ్రస్తులైన మనస్సుల నుండి ఉద్భవించి వికాసమునకు అవరోధములుగా వర్తించును. ఏవండి, అసత్యవాదులైన వాళ్ళు కొంతమంది రచించారని చెప్పారు కదా, అట్లాంటి గ్రంథాలండి. అసలైన తాంత్రిక సాహిత్యము చాలా శాస్త్రీయమై వేదములు తత్సదృశములైన ఇతర పవిత్ర గ్రంథములందలి క్రతువులకు సరిపోలి ఉండును. నిర్మలమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఈ అసత్యములైన అసంబద్ధములైన గ్రంథములను తేలికగానే వేరు చేసి అధ్యయనము చేయవచ్చును. సాంకేతిక శబ్దములు కాలక్రమేణా మార్పు చెందినను ఈ శాస్త్రము మాత్రము
మానవుని చరిత్రలో అతి ప్రాచీన కాలమునకు చెందినదే అని చెప్పవచ్చును. ద్రవ్యము, శక్తి, చైతన్యముల యొక్క సక్రమమైన కూర్పు మానవుల శరీర తత్వములందు లోన వెలుపల కూడా వాని ప్రభావమున ఇంద్రియములు మనస్సు యొక్క సరి అయిన క్రమమున చాలనము అనునవి అసలైన తంత్ర గ్రంథముల యొక్క ప్రధాన లక్షణము అనంటూ మాస్టారు తెలియచేశారు. స్వస్తి వాసుదేవా.